తమిళనాడు రాజకీయాల్లో హై వోల్టేజ్ సస్పెన్స్ కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారానికి అతి దగ్గరగా చేరుకున్నప్పటికీ ఇంకా ఆ చివరి మెట్టు మాత్రం మిగిలిపోయింది. మ్యాజిక్ ఫిగర్ 118. కానీ టీవీకే ఖాతాలో 108 సీట్లు మాత్రమే. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ఈ 10 మంది ఎవరవుతారు? ఏ కూటమి నుంచి వస్తారు? ఇదే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో $1,000,000 ప్రశ్నగా మారింది. ఒకవైపు సిద్ధాంతాలు, మరోవైపు రాజకీయ అవసరాలు. ఈ రెండిటి మధ్య విజయ్ తీసుకునే నిర్ణయం తమిళనాటి భవిష్యత్తును నిర్ణయించబోతుంది. ఎన్నికల ఫలితాలు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, కానీ పూర్తిస్థాయి మెజారిటీ మాత్రం ఇవ్వలేదు. విజయ్ నాయకత్వంలోని టీవీకే 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇది ఒక భారీ విజయమే అయినప్పటికీ అధికార పీఠం అధిష్ఠించడానికి సరిపోలేదు. ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ముందుకు కదలటం అసాధ్యం. ఇక్కడే రాజకీయ సమీకరణాలు క్లిష్టంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో విజయ్ డిఎంకే, బీజేపీపై నేరుగా విమర్శలు చేశారు. ఇప్పుడు అదే పార్టీల నుంచి మద్దతు కోరటం అసంభవం. అలాగే అన్నాడీఎంకే మద్దతు కూడా తీసుకోకపోవచ్చు. ఇవి కాక ఉన్న కొత్త సమీకరణాల వైపు వేసే అడుగులు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిఎంకే, అన్నాడీఎంకే కుటుంబంలో ఉన్న చిన్న పార్టీలు విజయ్ పార్టీకి జై కొట్టేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కీలక పరిణామం కాంగ్రెస్ వైపు నుంచి వచ్చింది. ఎన్నికల ఫలితాల అనంతరం రాహుల్ గాంధీ స్వయంగా విజయ్కు ఫోన్ చేసి మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సుమారు 15 నిమిషాల పాటు జరిగిన ఈ సంభాషణలు అభినందనలతో పాటు భవిష్యత్తు రాజకీయ అవకాశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. అనంతరం ఆయన ఎంకే స్టాలిన్తో కూడా మాట్లాడటం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్ గెలిచిన 5 సీట్లు ప్రస్తుతం కీలకంగా మారాయి. డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇవ్వాలా లేక కూటమిలోనే కొనసాగాలా అన్న దానిపై కాంగ్రెస్ లో అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే రాజకీయ సమీకరణాలు ఒకసారిగా మారిపోయే అవకాశం ఉంది. ఇక చిన్న పార్టీల పాత్ర కూడా ఇప్పుడు అత్యంత కీలకం. డిఎంకే కూటమిలని విడుదలై చిరుత్తగాలి కచ్చి సిపిఐ, సిపిఎం వంటి పార్టీలు కలిసి కొన్ని సీట్లు గెలిచాయి. వీటిలో వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2 సీట్లు సాధించాయి. అలాగే విజయకాంత్ స్థాపించిన డిఎండికే కూడా 1 సీటు గెలుచుకుంది. వీళ్లంతా టీవీకే పార్టీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇంకోవైపు ఎన్డీఏ కూటమిలో పట్టాలి మక్కల్ కచ్చి 4 స్థానాలు గెలవగా అమ్మా మక్కల్ మున్నేట్ర ఖగగం 1 సీటు సాధించింది. ఈ చిన్న పార్టీల మద్దతు తీసుకుంటే టీవీకేకు అవసరమైన సంఖ్య సులభంగా చేరుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కూడా సిద్ధాంతాలు, రాజకీయ భవిష్యత్తు అనే 2 అంశాలు కీలకం. మరోవైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందన కూడా ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏకు మద్దతు తెలిపిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ విజయాన్ని అభినందించారు. తమిళల అభివృద్ధి కోసం కేంద్రం కలిసి పనిచేస్తోందని చెప్పారు. ఇదే సమయంలో టీవీకేను ఎన్డీఏలో తీసుకురావాలన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. తమిళనాడు బీజేపీ నేతలు ఇప్పటికే ఈ అంశంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం ఈ చర్చలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇప్పటి పరిస్థితుల్లో విజయ్ ముందున్న ఆప్షన్లు 3. మొదటిది కాంగ్రెస్ మరియు వామపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటం. రెండవది చిన్న పార్టీల మద్దతు మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి బయట నుంచి సపోర్ట్ తీసుకోవటం. మూడవది బీజేపీ లేదా ఇతర ఎన్డీఏ భాగస్వాములతో అనూహ్య ఒప్పందం చేసుకోవటం.
ఈ 3 వర్గాల్లో ఏది ఎంచుకున్నా అది తమిళనాడు రాజకీయ దిశను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో లౌకికవాదం, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అందుకే ఆయనకు వామపక్షాలు, కాంగ్రెస్ వంటి పార్టీల మద్దతు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రాక్టికల్ పొలిటిక్స్ పరంగా చూస్తే ఎవరితో కలిస్తే స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ దిశగా కూడా ఆలోచన జరుగుతోంది. ఇంకా ఒక కీలక అంశం ప్రజల అంచనాలు. ఈ ఎన్నికల్లో టీవీకేకు వచ్చిన మద్దతు కేవలం ఓట్ల రూపంలో మాత్రమే కాదు, ఒక మార్పు కోసం వచ్చిన సంకేతం. అలాంటి సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం విజయ్ ఇమేజ్ పై నేరుగా ప్రభావం చూపుతుంది. ఒకవైపు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి, మరోవైపు అధికారాన్ని సాధించాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడం ఇప్పుడు అతిపెద్ద సవాల్. మరోవైపు టీవీకే తరపున ఎన్నికల్లో గెలిచిన నేతలతో విజయ్ భేటీ అయి ప్రభుత్వ ఏర్పాటు, పొత్తులపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో టీవీకే శాసనసభ పక్ష నేతగా విజయ్ను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ నెల 7న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం టీవీకే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, కానీ బ్యాక్డోర్ చర్చలు మాత్రం జోరుగా కొనసాగుతున్నాయి. వచ్చే కొన్ని రోజులు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనున్నాయి. ఎవరు ఎవరితో కలుస్తారు, ఎవరు ఎవరికి మద్దతిస్తారు అన్న దానిపై స్పష్టత వచ్చే వరకు ఈ ఉత్కంఠ కొనసాగనుంది. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ప్రతి క్షణం కీలకం. విజయ్ ముందున్నది ఒక గోల్డెన్ ఛాన్స్. అదే సమయంలో ఒక పెద్ద పరీక్ష కూడా. ఎవరి మద్దతు తీసుకోవాలి, ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్న నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తునే కాదు, తమిళనాడు దిశను కూడా నిర్ణయించబోతుంది. విజయ్ తీసుకునే ఆ ఒక్క నిర్ణయం మీద అది కేవలం ఒక పొలిటికల్ మూవ్ కాదు, తమిళ రాజకీయాల కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే క్షణం కావచ్చు. తమిళ రాజకీయాల్లో ఒక యుగం ముగిసిన తర్వాత ఆ ఖాళీని భర్తీ చేయగల వ్యక్తి ఎవరు లేరనే భావన చాలా కాలం నిలిచింది. ఎంజి రామచంద్రన్ తర్వాత ఆ స్థాయి ప్రజాదరణ, ఆ స్థాయి రాజకీయ ప్రభావం ఒకే వ్యక్తిలో ఉన్న ఉదాహరణ కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆ సమీకరణాన్ని చెరిపేస్తూ ఒక కొత్త పేరు ముందుకు వచ్చింది, విజయ్. సినిమాల్లో సూపర్ స్టార్ గా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టి కేవలం ఇమేజ్ తో కాదు, ఓటర్ల నమ్మకంతో గెలిచిన నాయకుడిగా ఎదిగిన విజయ్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రను రాస్తున్నాడు. చాలా మంది ప్రయత్నించారు, కానీ నిలబడలేకపోయారు. ఇది కేవలం ఓ హీరో రాజకీయాల్లో రావడం కాదు, ఓ జనరేషన్ మైండ్ సెట్ ను మార్చే ప్రయాణం, ఒక స్టార్ నుంచి లీడర్ గా మారిన ట్రాన్స్ఫర్మేషన్. ఎంజీఆర్ తర్వాత తమిళ రాజకీయాలను శాసించిన ఒకే ఒక్కడు విజయ్. అంతటి సినీ ప్రజాదరణతో పాటు రాజకీయ ఆదరణ సైతం పొందిన ఏకైక హీరో విజయ్. జయలలిత అయిన ఎంజీఆర్ రాజకీయ వారసురాలుగా రాణించారేమో కానీ విజయ్ మాత్రం ఎలాంటి షేడ్స్ లేని షేర్. ఎంజీఆర్, ఎన్టీఆర్ మూడక్షరాలే, విజయ్ కూడా మూడక్షరాల పేరే. ఆ ఇద్దరిలా విజయ్ సైతం ప్రస్తుతం రాజకీయ పార్టీ పెట్టి విజయం సాధించిన వీరుడిగా పేరు సాధించారు. ఎంజీఆర్ తర్వాత ఆ స్థాయి గుర్తింపు పొందిన నటుడు మాత్రం రజనీకాంత్. ఆయన సమకాలికుడు కమల్ హాసన్ కూడా అంతే సమానమైన ఇమేజ్ ఉన్నవాడు. వీరితో పాటు విజయకాంత్కి కూడా అదే స్థాయిలో మాస్ ఇమేజ్ ఉండేది. కానీ వీరెవరూ కూడా ఎంజీఆర్ స్థాయిలో రాజకీయ విజయాలు సాధించలేకపోయారు. రజనీకాంత్ పార్టీ పెట్టకుండానే వెనుదిరిగితే ఆ తరువాత పార్టీ పెట్టిన కమల్ కోయంబత్తూరులో వానతి శ్రీనివాసన్ అనే మహిళ చేతిలో ఓడిపోయారు. ఇక విజయకాంత్ వీరిద్దరికన్నా పర్లేదనిపించినా ఆ తర్వాత ఆయన పలు కారణాల వల్ల రాణించలేకపోయారు. అదే విజయ్ అలా కాదు. ఎంజీఆర్ పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లో 130 సీట్లతో విజయం సాధించి అధికార స్థాపన చేయగా ఆ తరువాత స్థాయిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్దే.
ప్రస్తుతం తమిళనాట ఎంజీఆర్ తర్వాత అంటతి మొనగాడు లేడు. ఇప్పటి వరకు కూడా తమిళనాడులో ఎందరో నటీనటులు పార్టీలు పెట్టగా వారందరిలో విజయ్ ఒక్కడే ఈ మాత్రం విజయమైన సాధించారు. దీంతో ఇదో సరికొత్త సినీ రాజకీయ చరిత్రగా మారింది. ఇప్పటి వరకు ఇలాంటి విజయం చూడని సినీ పొలిటికల్ ఇండస్ట్రీకి ఇదో బూస్టర్లా నిలుస్తోంది. ఇప్పుడు స్టాలిన్ కరుణ వారసుడిగా కాగా జయ ఎంజీఆర్ వారసురాలుగా నిలవగా ఎలాంటి ఏ రాజకీయ వారసత్వం లేని ఒకే ఒక్కడిగా నిలిచాడు విజయ్. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకును సంపాదించుకొని సత్తా చాటాడు. గతంలో విజయకాంత్ సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీగా నిలిచిన ఇలా సింగిల్ గా లార్జెస్ట్ పార్టీగా మాత్రం అవతరించలేకపోయారు. దీంతో విజయ్ ప్రస్థానం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇందుకు కారణాలేంటన్న రీసెర్చ్ మొదలైంది. ఇప్పుడు తమిళ రాజకీయాలకే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ పాలిటిక్స్ లో విజయ్ది ఒక స్పెషల్ చాప్టర్ గా నిలుస్తోంది. ఎంజీఆర్ అన్న తాను సినిమాలు బాగా తగ్గించి 55వ ఏట పార్టీ స్థాపించి 60వ ఏట సీఎం అయ్యారు. అదే విజయ్ తాను సినిమాలో 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్న పీక్ టైంలో అంటే 49వ ఏట పార్టీ పెట్టి 51వ ఏట సీఎం పీఠానికి చేరువయ్యారు. అప్పటికి ఇప్పటికీ సినిమా ఏజ్ గ్రూప్ లో చాలా తేడానే వచ్చింది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లేటు వయసులో కూడా గ్రేట్ సినీ విక్టరీలు నమోదు చేస్తున్నారు. దీంతో పోలిస్తే విజయ్ కి సినిమా భవిష్యత్తు ఇంకా ఎంతో ఉంది. మరి కొన్నాళ్ల పాటు ఆయన 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ సినిమా లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఇది కరెక్ట్ టైం గా భావించిన ఆయన సినిమాలకు త్యాగం చేసి రాజకీయ అరంగేట్రం చేసి అదరగొట్టారు. ఎంజీఆర్ సినిమా గ్లామర్ ని రాజకీయ శక్తిగా మార్చారు. అదే విజయ్ సినీ గ్లామర్ ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్లటంలో విజయం సాధించారు. ఎంజీఆర్ కి లేటెస్ట్ వర్షన్ విజయ్ అన్న పేరు సాధించారు. ఎంజీఆర్ రాజకీయ ప్రస్థానం విజయ్ రాజకీయ ప్రస్థానానికి పోలిక ఎలాంటిదో చూస్తే తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్ ఒక లెజెండ్ అయితే ప్రస్తుత పరిణామాల్లో విజయ్ దళపతి ఆ వారసత్వాన్ని మరింత అడ్వాన్స్డ్ గా కొనసాగిస్తున్నారు. ఇద్దరి మాస్ ఇమేజ్ ఫ్యాన్ బేస్ పుష్కలంగా ఉంది. ఎంజీఆర్ తన సినిమాల్లో ఎక్కువగా పేదల పాలిట పెన్నిదిగా కనిపించారు. అంతేకాదు అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తిగా ఎక్స్పోజ్ అయ్యారు. విజయ్ కూడా తన సినిమాల్లో అదే రకమైన సామాజిక సందేశాలు ఇస్తుంటారు. దీంతో పాటు బలమైన అభిమానుల సంఘాలను నిర్మించుకున్నారు. నిజానికి ఎంజీఆర్కి జయలలిత కన్నా మంచి మహిళా ఓటర్ల అభిమాన బలముంది. ఇప్పుడు విజయ్కి మహిళా ఓటర్లతో పాటు యువత సైతం సపోర్ట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఎంజీఆర్ విజయ్కి ఉన్న ఒకే ఒక్క సమానమైన పోలిక ఏంటంటే ఇద్దరు డిఎంకేని ధీటుగా ఎదుర్కోవటం. ఇక్కడే విజయ్ని మోడ్రన్ ఎంజీఆర్ అనాల్సి వస్తోంది. ఇద్దరు కలిసి చేసిన అతి ముఖ్యమైన పని డిఎంకేకి ప్రత్యామ్నాయంగా నిలవటం. అదే ఈ ఇద్దరిని డిఎంకేతో ఢీకొట్టిన ధీరులుగా నిలుపుతుంది. అయితే ఇద్దరికి తేడా ఒకటి. ఎంజీఆర్ సుమారు 10 ఏళ్లకు పైగా డిఎంకేలో పనిచేశారు. రాజకీయ లోటుపాతులు బాగా తెలుసుకున్నారు. అది విజయ్ అలా కాదు. ఏ పొలిటికల్ పార్టీలో చేరలేదు. నేరుగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ స్థాపించి ఆపై ఎన్నికల బరిలోకి ధైర్యంగా దూకేశారు. ఆపై విజయం కూడా సాధించారు. ఈ విషయంలో విజయ్ ఎంజీఆర్ కన్నా దీశాలిగా చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇరువురి ప్రచార శైలి ఎలాంటిదో విశ్లేషిస్తే ఎంజీఆర్ రోడ్ షోలు, సినిమా పాటలు, రేడియో ప్రచారాలపై ఎక్కువగా ఆధారపడ్డాడు. అదే విజయ్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, డేటా అనాలిటిక్స్ పై డిపెండ్ అవుతున్నారు. ఎంజీఆర్ది స్వచ్ఛమైన అన్నా ద్రవిడ సిద్ధాంతం కాగా అదే విజయ్ ద్రవిడత్వంతో పాటు జాతీయవాదాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇందుకు అంబేద్కరిజాన్ని సైతం జతకలిపి సరికొత్త పందాలు నడిపిస్తున్నారు. విజయ్ని మరీ మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే అప్పట్లో ఓటర్లు అంతా మెచ్యూర్ కాదు. సినిమా వాళ్లకు గుంపగొత్తగా ఓట్లు గుద్దేసేవారు. అదే ఇప్పుడు ఓటరు బాగా తెలివి మీరిపోయారు. విజయ్ కన్నా ముందు ఎందరో సినిమా హీరోలను మట్టి కనిపించేశారు. ఇలాంటి బ్యాడ్ టైంలో కూడా గుడ్ విక్టరీ నమోదు చేసి ఒకే ఒక్కడిగా నిలిచారు విజయ్. ఇదే ఆయన నుంచి ఇతర సినిమా స్టార్లు నేర్చుకోవాల్సిన మెయిన్ కోర్ ఎలిమెంట్. అందుకే ఆయన్ను తమిళ సినిమా రాజకీయ రంగాల్లో అభినవ ఎంజీఆర్ గా అభివర్ణిస్తున్నారు. సినిమా
సినిమాల్లో ప్రజల కోసం పోరాడే పాత్రలు పోషించిన హీరో ఇప్పుడు నిజ జీవితంలో ప్రజల కోసం పోరాడే నాయకుడిగా మారాడు. ఎంజి రామచంద్రన్ ఒకప్పుడు గ్లామర్ ను పవర్ గా మార్చి చరిత్ర సృష్టిస్తే, విజయ్ అదే గ్లామర్ ను ప్రజల నమ్మకంగా మార్చే మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాడు. ఇది కేవలం ఒక రాజకీయ ఎంట్రీ కాదు, ఇది ఒక ఎమోషన్, ఒక నమ్మకం, ఒక ఉద్యమం. ఈ ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. ఒక విషయం మాత్రం ఖాయం, తమిళ రాజకీయాల్లో విజయ్ అనే పేరు ఇకపై ఒక కొత్త అధ్యాయం కాదు, ఒక శక్తిగా నిలిచిపోతుంది.